ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్లో జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు బృందం ఈ నెల 19 దావోస్కు బయలుదేరి వెళ్లనుంది. ఏపీలో వనరులు, పెట్టుబడి అవకాశాలు సీఎం అధికారులు దావోస్లో వివరించనున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్లో జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన్. శ్రీనివాస్, ఎప్పుడు దావోస్ బయలుదేరి వెళ్తారు? వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుంది చంద్రబాబు లోకేష్? సతీష్, ఏదైతే రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రం ఇప్పుడుండే ఆర్థిక సమస్యల నుంచి కూడా గట్టెక్కుతుందని చెప్పేసి ఒక లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి ఏ విధమైన అవకాశం ఉన్నా కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే బడా పారిశ్రామికవేత్తలను కూడా రాష్ట్రానికి ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల జనవరిలో కూడా ఆయన దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏపీ నుంచి కూడా ప్రత్యేక ప్రతినిధుల బృందం కూడా హాజరైందుకు కూడా మొత్తం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి కూడా ఈ నెల జనవరి 20 నుంచి 24 తేదీ వరకు కూడా 4 రోజుల పాటు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్ జరగబోతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు అలాగే పరిశ్రమల శాఖ సంబంధించి కూడా అధికారులు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందంతో వెళ్తున్నారు. అలాగే ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సంబంధించిన అధికారులు కూడా ముఖ్యమంత్రి బృందంలో కూడా వాళ్ళు వెళ్తారు. దాదాపు 19వ తేదీ కూడా ఈ బృందం దావోస్ కు బయలుదేరి వెళ్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా మొత్తం ఈ బృందం 19వ తేదీ అక్కడికి దావోస్ కు బయలుదేరి అక్కడికి చేరుకుంటుంది. దాని తర్వాత కూడా అక్కడ దాదాపు 20 నుంచి 24 రోజులు అంటే 4 రోజుల పాటు జరిగే అక్కడ ఈ దావోస్ జరిగే సమావేశాలు కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని బృందం కూడా అక్కడ పాల్గొంటారు. అక్కడ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రత్యేకంగా ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా కేంద్ర సహకారంతో ఒక స్టాల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఆ స్టాల్ లో మటుకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఏదైతే ఇండస్ట్రీస్ పాలసీ ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించి కూడా ఏదైతే రాష్ట్రం ఎలాంటి సహకారం అందిస్తుంది, పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం ఇచ్చే వాళ్ళకు రాయితీలు కావచ్చు, స్థలాల కేటాయింపు కావచ్చు, ఆ ఇండస్ట్రీ పాలసీ ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా అక్కడ ఒక ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ స్టాల్ కేంద్రం కూడా మొత్తం వాళ్ళకి ప్రపంచంలోని వచ్చే వివిధ పారిశ్రామికవేత్తలకు కూడా అక్కడ నుంచి కూడా వాళ్ళు తమ రాష్ట్రానికి ఇచ్చే పరిశ్రమలకు ఇచ్చే నెలకొల్పేందుకు ఏదైతే అవకాశం ఉందో వాళ్ళకు ఆ స్టాల్ ద్వారా కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే దావోస్ జరిగే ఒక కీలకమైన సభా వేదికగా ప్రసంగంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, పెట్టుబడులు పెట్టేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది, ఎలాంటి రాయితీలు ఇస్తుంది తదితర అంశాలపైన కూడా మొత్తం 4 రోజుల పాటు జరిగే అక్కడ ఒక సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి చెప్పే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు పెట్టేందుకు కూడా ఆహ్వానించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొద్ది రోజుల క్రితమే ఇప్పటికే ఒక బృందం కూడా అక్కడికి వెళ్లి దావోస్ లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసి వచ్చారు. ఈ నెల 19వ తేదీ మటుకు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది. దావోస్ లో జరిగే ఈ కీలకమైన సదస్సు కూడా వరల్డ్ ఎకనామిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే సంబంధించి కాబట్టి అంటే ఇంటర్నేషనల్ సదస్సు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏపీకి ప్రత్యేకంగా ఒక గుర్తింపు తెచ్చే విధంగా కూడా మొత్తం ఒక కార్యాచరణ రూపొందించారు. షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్ తో ఈసారి దావోస్ లో ఒక ప్రదర్శన కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.